హలో, ఆ సాస్ ఇవ్వండి. నేను ఎవరో నీకు తెలుసా? తెలీదు. కమాండ్ చేస్తున్నావేంది? నిన్న నీ బాయ్ ఫ్రెండా? మరి ఏదో మొగుడిని అడిగినట్టు అడుగుతున్నావు. నువ్వే తీసుకో. ఆ సాస్ సెల్ఫ్ డిఫెన్స్ అంట. 2 కన్నీరు చుక్కలు కారుస్తా. ఈ గొర్రెలందరూ నన్నే నమ్ముతారు. జనాలు ట్రెండింగ్ చేస్తారు. వైరల్ అయితా. అమ్మాయి కాబట్టి వైరల్ అయితే మస్తు పైసలు వస్తాయి. ఫేమస్. అరే నెక్స్ట్ వీక్ వచ్చేరా. సరే రా, వస్తా తప్పకుండా. బాయ్ సిస్టర్. మమ్మీ, నువ్వు డాడీతో భలే ఆడుకుంటావే. నాకు డాడీ లాంటి బొమ్మ కావాలి. డాడీని ఎలా పెళ్లి చేసుకున్నావే?
అరే ఏమైందిరా? ఎవరి అమ్మాయి? అరే నాకు తెలియదురా. ఎవర్రా నువ్వు? నన్ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నావు. ఫస్ట్ కట్లు ఇప్పు. పోలీస్ పోలీస్. అయ్యో అరవకండి. అసలు తాగితే నేనేం చూస్తున్నా నాకే గుర్తుండదు. అసలు ఏం జరిగిందో చెప్పండి. చూడు ఏం చేయాలో అర్థమైతలేదు. ఎలానో పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండండి. ఐడియా బాగానే ఉంది కానీ తను ఒప్పుకుంటుందారా? నేను సెట్ చేస్తాను. ప్లీజ్ దయచేసి ఒప్పుకోండి, ఇది మా ఫ్రెండ్ గారి జీవితం. నో, అస్సలు కుదరదు. వాడి జీవితాన్ని ఆగం చేయకండి. సరేలే, ఓకే. నువ్వు నా నిజమైన ఫ్రెండ్ రా. పప్ప ఇంత ఎర్రి పప్ప మమ్మీ. అవును. ఎంత మోసం చేశారా మీరు? ఆఫ్టర్ ఆల్ 2 మందు బాటిల్లో కోసం మన ఫ్రెండ్షిప్ ని అమ్మేస్తావా? అంత చీప్ లక్క ఫ్రెండ్ వారాను. ఆఫ్టర్ ఆల్ 2 బాటిల్ కోసం అమ్ముడిపోయేంత చీప్ ఫ్రెండ్ అని కాదా నేను? అన్నయ్య 500 కొట్టా, 3000 పంపినా, 1200 కొట్టా. స్టఫ్ కూడా తీసుకో. 1 సెకండ్ డాడీ. మమ్మీ నీ కూతురుగా పుట్టడం నా అదృష్టమే. ఏం ప్లానింగ్ హాలీవుడ్ రంగి ప్లాన్. నేను నీలాగే బ్లెస్ చేయ మమ్మీ. తదాస్తు. చూసావా? అర్థమవుతుందా? మన జాతికి నువ్వు చేసిన అన్యాయం నీకు అర్థమవుతుందా? ఈ చెట్టు ఆ మొక్క నాటి 5 years అవుతుంది. ఆ నవ్వు చూసావా? అది రేపు పెద్దదై ఎవడి లైఫ్ కూలుస్తుందో. మీరెవరొద్దు నాకు. నేను వెళ్ళిపోతా. ఈ లేడీస్ బాధితులు ఎవరు ఉన్నారో అందరినీ రమ్మనరా. మామ, ఈ లేడీస్ బాధితులు ఎవరు ఉన్నారో అందరినీ రమ్మనరా. రేపు మనం అందరం కలవాలి. గోల్డ్ కావాలని నా పిల్లం టార్చర్ బ్రో. కూరలో ఉప్పు లేదని నా పిల్లం వేధిస్తుంది బ్రో. నా లవర్ వాళ్ళ మమ్మీకి ఐఫోన్ కావాలంట. లవర్ కాలేజ్ ఫీజు కట్టమంటుంది బ్రో. 10 లక్షల భరణం కావాలంట. రోజు 10,000 తెస్తే కానీ కాపురం చేయనంటుంది బ్రో. 5 years నుంచి ఒకటే వాయించుడు. మై బ్రదర్స్, సోదరులారా, సహోదరులారా, భాయ్యో, మై బ్రదర్స్, మీతో కలిసి రక్తం పంచుకోకపోయినా మందు పంచుకుంటున్నా. మనల్ని కుట్టే దోమ వేరు వేరైనా సరే అంతా ఆడదోమనే. మన ముత్తాతలు మన తాతలు ఎట్లా తొక్కారో మనం కూడా అట్లా తొక్కాలే. అంతవరకు మనం నిద్రపోకూడదు. ఇవన్నీ ఆపాలంటే నేను ఏం చేయాలో చెప్పు. ఇంతకీ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సారీ, ఐ వాంట్ సారీ. సారీ చెప్పు. సారీ చెప్తావా లేదా డాడీ? సాస్ ఇవ్వమంటే మీ నాన్న నా ఈగో హర్ట్ చేశాడు. మన మాట పేకాట ఆడాలి. కోడ్ రన్ చేసి ఫైర్ వాల్ క్రాక్ చేసామనుకో, దెబ్బకి మొత్తం హ్యాక్ అయిపోతుంది. నువ్వు సూపర్ మమ్మీ. మా ఈగోని టచ్ చేసి సారీ చెప్పవా? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 100 ఏళ్ళు తొక్కుతాం. సారీ చెప్పడం వల్ల పెద్ద పెద్ద యుద్ధాలే ఆగిపోయినాయిరా. చెప్పారా సారీ?